సో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మనతో మాట్లాడడానికి రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏంటి మిర్యాలగూడలో అరెస్ట్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, నిజంగా అసలు మిర్యాలగూడలో అరెస్ట్ అయ్యారా ఏంటి అసలు? పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. నాకైతే అది ఇంక ఇన్ఫర్మేషన్ లేదు. అది మిర్యాలగూడలో అరెస్ట్ అయిందా, కస్టడీ తీసుకుంది అయితే నాకు ఎలాంటి సమాచారం లేదు. ఎట్లా ఉండబోతుంది? చాలా అలిగేషన్ చేస్తున్నారు ఆ ట్రైనీ మహిళా ఐపీఎస్ మీదనే, మాకు ఆల్రెడీ మ్యూచువల్ కన్సల్టెంట్ ఉందని చెప్పేసి. సో చాలా వరకు అలిగేషన్ చేస్తున్నారు. ప్రాథమిక విచారణ ఏంటి, దాదాపు 1 వీక్ అవుతుంది. సో కేసులో ఏమైనా పురోగతి ఉందా, ఏం చెప్తారు? ఎస్, ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అధికారి చేస్తూ ఉంది. మళ్ళీ సూపర్విజన్ కూడా ఒక సీనియర్ అధికారిని చేస్తూ ఉంది. సో అంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో వన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయినాక మనం చెప్పొచ్చు. అండ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు కేసు ఎఫ్ఐఆర్ నమోదయ్యి కూడా 10 రోజులు అవుతుంది. ఇప్పటివరకు అతను అబ్స్కాండింగ్లో ఉండడం, పోలీసు కాబట్టి ఇదంతా సాధ్యమవుతుందని చెప్పేసి కూడా బయట కొంత ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దానికి మరి? ఏం లేదు, అట్లా పోలీస్ అని సివిలియన్ అని ఎలాంటి భేదభావాలు ఉన్నాయి. చట్టం అందరికి ఒకటే. సో ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో దాని ప్రకారంగా ఎవరిపైన అయినా కానీ వాళ్ళు తప్పు చేస్తే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. సో డెఫినెట్లీ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఏదన్నా ఎస్టాబ్లిష్ అయితే తప్పకుండా పోలీస్ అధికారైనా ఇంకా ఏ పెద్ద వ్యక్తులైనా వాళ్ళపైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. సో పోలీస్ అధికారి అని చర్యలు తీసుకోమని మీరు మాట్లాడేది తప్పది. సో అంటే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నాను, నేను దీంట్లో నిరపరాధిని, మొత్తం మా ఇద్దరికి ముసోలి నుంచే సంబంధం ఉంది, దానికి సంబంధించి తన భర్తకు తెలిసిన తర్వాత మళ్ళీ ప్లేట్ ఫిరాయించిందని చెప్పేసి కూడా తను ఒక అలిగేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించి విచారణ ఏమైనా చేశారా? విచారణ ఏమైనా తెలిసిందా? నాకైతే ఓన్లీ ఎఫ్ఐఆర్ వరకే తెలుసు. నాకు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా వేరే ఆఫీసర్ ఉన్నారని చెప్పాను నేను. సో నేను ఓన్లీ ఎఫ్ఐఆర్ వరకే కన్ఫైన్ అయి ఉన్నాను. అరెస్ట్కి సంబంధించి ఇప్పటికీ తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మహిళా ఐపీఎస్ ఆఫీసర్తో ఒక టీం కూడా ఫామ్ చేశారు. సో ఆ టీమే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళే చెప్పాలి. సో అరెస్ట్కి సంబంధించి కూడా మాకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు. సో చట్టం ముందు అందరూ సమానలే, ఏదో ట్రైనీ ఐపీఎస్ అని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది కదా, 1 వీక్ అయినా ఇంకా పోలీసులు దొరకబట్టట్లేదు అని చెప్పేసి దానికి సంబంధించి డీసీపీ పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానలే, చట్టం ఎవరికైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా శిక్ష ఒకటే అని చెప్పేసి డీసీపీ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.